కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ లో 42% మరి బీసీలకి స్థానిక సంస్థల్లో సీట్లు ఇస్తా అని చెప్పింది. కాబట్టి దానికోసమే దానికి కట్టుబడి ఉండాలని చెప్పి ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర సోదరి కవిత గారి నేతృత్వంలో సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా ఈ రోజు ధర్నా చేయడం జరుగుతా ఉన్నది. కాబట్టి మేము ఏం అడుగుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని అడుగుతున్నాం. ఇలా గ్రామీణ వాతావరణంలో మీరు ఆ రోజు కామారెడ్డి చెప్పిన మాటలు విని సాకలోళ్ళు, మంగళోళ్ళు, దూదేకులోళ్ళు, ఆరకటికోళ్ళు, మేదరోళ్ళు, పూసలోళ్ళు, విశ్వకర్మలు, పద్మశాలీలు, గౌడ్లు, యాదవులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిర్రు. ఎందుకు అంటే మాకు అవకాశాలు వస్తాయి. ఇలా మేము కూడా గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లు అవుతాం, గ్రామ స్థాయిలో సర్పంచులు అవుతాం, ఎంపీటీసీలు అవుతాం, జడ్పీటీసీలు అవుతాం, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతాం అని చెప్పి వాళ్ళందరూ ఆశపడి ఓట్లు వేసారు. మళ్ళా దాన్ని తగ్గకుండా నువ్వు అదే మాట మీద ఉండాలనేదే ఈ రోజు సబ్బండ వర్గాల ప్రజలు కూడా ఈ రోజు ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మేము అడిగేది ఏంటి అంటే మీరు మాట మీద ఉండండి, ఆ మాట మీద నిలబడండి. ఇప్పటి వరకు రాజకీయ అంటరానితనంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి గ్రామీణ వాతావరణంలో కార్పొరేటర్లుగా, సర్పంచులుగా అవకాశాలు ఇవ్వండి, చరిత్రను సృష్టించమని మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా కులగణన మీద మీరు కులగణన చేయడానికి మీరు మద్దతు తెలియజేయమని అడుగుతున్నాం. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టమని అడుగుతున్నాం. కేంద్రంలో 33% చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వమని మేము అడుగుతున్నాం. జనాభా తామాషా ప్రకారంలో రిజర్వేషన్లు కావాలని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ అన్ని అంశాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు అవకాశాలు కల్పించాలనేదే ఈ యొక్క ప్రధానమైన డిమాండ్. ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండ్. మేము 25 సంవత్సరాల క్రితం కూడా మేము ఎంబీసీ ఉద్యమాలు చేసినాము. ఆ ఎంబీసీ ఉద్యమం చేసినప్పుడు కూడా దళితులను ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి ఆ ఉద్యమాలలో మేము పాల్గొన్నాము. అది ధర్మమైన పోరాటం, న్యాయమైన పోరాటము. ఎస్సీలు ఏబిసిడి వర్గీకరణ జరిగితే పేదవాడికి, అందులో గరీబు వాడికి, ఇంకా వెనకబడ్డ వాడికి, దరిద్ర నారాయణ హరి ఆకలితో ఉన్న వాడికి అవకాశాలు దక్కాలనేదే బాబాసాహెబ్ అంబేద్కర్ సూత్రంలో చెప్పినాడు. కాబట్టి భారత రాజ్యాంగం కూడా అదే చెప్పింది. కాబట్టి ఈ ఏబిసిడి వర్గీకరణకు కూడా మేము ఒక ఎంబీసీ ఉద్యమకారులుగా, బీసీ ఉద్యమకారులుగా దాన్ని సమర్థిస్తా ఉన్నాము.